ముళ్లపూడి వెంకటరమణ గారి జనతా ఎక్స్ప్రెస్ నవల ఆధారంగా చిత్రకల్పన పతాకంపై బాపు గారు అందించిన విజయవంతమైన కథా చిత్రం అందాల రాముడు. 80% గోదావరి నదిలో నదీ తీరంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలో ఇద్దరు నూతన తారల్ని తెలుగు తెరకి పరిచయం చేశారు బాపు గారు. అందులో ఒకరు ఎంజి రామచంద్రన్ గారి సిఫారసుతో ఈ చిత్రంలో కథానాయిక సీత పాత్రని దక్కించుకున్న లత, ఇంకొకరు నాటక రంగంపై తన ప్రతిభని నిరూపించుకొని వచ్చిన వరప్రసాద్, అదే మన నూతన్ ప్రసాద్. అక్కినేనిని చాలా అందంగా చూపించిన ఈ అందాల రాముడు చిత్రం ఫస్ట్ రిలీజ్లో అంతంత మాత్రంగా ఆడినా సెకండ్ రిలీజ్లో దుమ్ము దులిపి నిర్మాతకు లాభాల్ని తెచ్చిపెట్టింది. మహదేవన్ గారి స్వరకల్పనలో రామకృష్ణ గారు పాడిన ఈ ఆరుద్ర గీతాన్ని ఇప్పుడు విందాము కారుణ్యగళంలో. ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు. జో 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 ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 ఎదిగేవో పడిలోను ఎన్నెన్నో చదవాలి, పనికిరాని పాఠాలు పట్టియం పెట్టాలి. చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి, పట్టుబడితే ఫెయిల్ అయితే బిక్కమొహం వెయ్యాలి. కాలేజీ సీట్లు అగచాట్లురా, అవి కొనడానికి ఉండాలి నోట్లురా. చదువు పూర్తయితే మొదలవును పాటలురా. అందుకే ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి, అడ్డమైన వాళ్ళకి గుడ్ మార్నింగ్ కొట్టాలి. ఆమ్యామ్య అర్పించి హస్తాలు తడపాలి, ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి. పిలుపు రాకుంటే నీ ఆశ వేస్తురా, మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా. ఎండ మావి నీకెప్పుడు దోస్తురా. అందుకే ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 ఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే ఎమ్మేలు అసట ముందు సిద్ధము. నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము, బతకలేక బడి పంతులు పని నువ్వు చేసేవో 10 నెలల దాకా జీతమివ్వరు. నువ్వు బతికావో చచ్చేవో చూడరు. ఈ సంఘంలో ఎదగడమే దండగా, మంచి కాలం ఒకటి వస్తుంది నిండుగా. అప్పుడు ఎదగడమే బాలలకు పండగ. అందాక ఎదగడానికెందుకురా తొందర,
ఎదర బతుకంతా చిందర వందర, ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 టాటా 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 జో 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 జో. దీపావళి వెలుగులకు మరికొన్ని పండగల కాంతులను జోడిస్తూ సూపర్ హిట్ ఫెస్టివ్ సాంగ్స్ ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. You're all looking beautiful. ఎంత బాగున్నారో. పండగ రోజుల అబద్ధాలు చెప్పకూడదు మేడం. ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు తక్కువగా వాడి పాట రాసే ఏకైక రచయిత కృష్ణశాస్త్రి గారు. నన్ను లైఫ్ లో చాలా ఇన్స్పైర్ చేసినటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. పాపనీకుమా ఈ గీతం అని నాకు మధ్యలో అందుకని పాడాలనిపించింది. సంక్రాంతి పండుగలు బాగా జరుగుతాయి అక్కడ. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా అలా ఆడుకుంటూ. జరుగుతాయి. అవునా? అది ఏమన్నా చైనానా అని విమర్శిస్తుంది నిన్ను. సార్ ఏంటి సార్ ఇది? మాత్రం తెలియదా చరణ్కే అని అంటుంది. వేదిక మీదకి వచ్చేటప్పుడు ఎక్సైట్మెంట్తో వస్తారు. అది సెటిల్ అయిన తర్వాత మీరు పాడితే కొంచెం నీట్గా వస్తుంది. మీ ఫేవరెట్ ఫెస్టివల్? సంక్రాంతి. సంక్రాంతి ఎందుకో? రైతులు హ్యాపీగా ఉంటారు కదా సార్ అప్పుడు. అంత కన్సర్న్ రాను. పొంగల్ ఎప్పుడు పెడతారా, మనం ఎప్పుడు తిందామని ఉండాలనుకున్నాను. గణేష్ చతుర్థి. ఫుడ్ వల్ల నీకు గణేష్ చతుర్థి ఇష్టం. ఫుడ్ నువ్వేం తింటున్నట్టు లేదు. జగమేలు శివశంకర, జగమేలు శివశంకర నీకు ఫ్రెండ్ అయినట్టుగా జగమేలు శివశంకర. ఎదనిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. విశ్వనాథుని కబీరా తమిళ మహిళల వలపు కథ. ఆ పై నోట్ ని కరెక్ట్ శృతిలో ల్యాండ్ చేయడం అనేది చాలా కష్టమైన విద్య. నువ్వు చాలా అవలీలగా చేసావు. స్వరములు చిలక, స్వరములు చిలక. సినిమా పాటల్లో ఎక్కువ శబ్దాలంకారాలు, ఎక్కువ అర్థాలంకారాలు వాడిన ఏకైక కవి వేటూరి గారు మాత్రమే. ఇంప్రూవైజ్ చేయగలవు, ఆ సత్తా నీకుంది అని చెప్పి కూడా చూపించావు. అయితే మధుర మధుర తర మీనాక్షి, కంచి పట్టుల కామాక్షి. ఇది స్వరతాళి. కరెక్ట్ గా ఈ ఎపిసోడ్ లో మీరు పాడిందే పండగ. తల్లిదండ్రుల కళ్యాణ ఘట్టాన్ని లవకుశలు ఆలపించినట్టుగా ఉంది. అంత చక్కగా కుదిరింది మీ ఇద్దరికి. మీ జీవితంలో అద్భుతమైన మెరుపులు మెరిసిన ఒక సందర్భం? రీసెంట్ గా నా కూతురికి జాబ్ వచ్చింది. అమ్మాయి ఎప్పుడు పుట్టిందో కంప్లీట్ గా డ్రాస్టిక్ గా జీవితం చేయండి. ప్రాఫిట్ అంటే తెలుగులో జీవన గీతం అనే పుస్తకం మాత్రం అమితమైన జ్ఞానకాంతులు ప్రసరింపచేస్తుంది నా జీవితంలో. యాదృచ్ఛికంగా మీరు 26వ సీజన్లో చెప్పారు ఆ విషయం. ఈ జీవితంలో కాంతులు నింపిన పాట, మాట. పాడుతా తీయగా నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది.